వాళ్ళు ఆ తయారు చేసిన రికార్డుతోనే నేను తయారు చేశాను. కానీ వారు మాట అన్నారు, తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక ఎక్కడో ఆంధ్ర సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇది శ్వేతపత్రం తయారు చేసినట్టుగా ఉంది. అధ్యక్ష పేరు కూడా చెప్తా అన్నారు. సరే, నేను అడగదలుచుకోలేదు, ఎందుకంటే వారి మీద నాకు గౌరవం ఉంది. ఉండదు అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పదలుచుకో. మాకు తెలంగాణ ప్రజల మీద అధికారుల మీద సంపూర్ణమైన నమ్మకం, వారి మీద పనిచేస్తే కూడా సార్ ప్రభుత్వ విధుల నిర్వహణలో బాధ్యతగా మీ దగ్గర పనిచేసి ఉండొచ్చు. కానీ వాళ్ళ పాత్ర పోషించేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర పనిచేసే నిబద్ధత కలిగిన అధికారులుగానే మేము చూస్తాం తప్ప వేరే రకంగా మీలాగా చూడడం, వాళ్ళని కాదని ఇంకోళ్ళని తీసుకొని రాం. మీలాగా ఆంధ్ర కేడర్కి సంబంధించిన ఐఏఎస్ అధికారులు తీసుకొచ్చి తెలంగాణలో ఎవరు దొరకనట్టు ఈడ చీఫ్ సెక్రటరీ చేసి చాలా సంవత్సరం సిఎస్గా పెట్టుకొని చివరికి డీజీపీగా కూడా పెట్టుకొని ఏం తెలంగాణ అధికారుల మీద మీకు నమ్మకం లేదు. అధ్యక్ష, మీకు నమ్మకం లేదు కాబట్టే తెలంగాణ అధికారులు పక్కన పెట్టి ఏపీ క్యాడర్ కేటాయించినటువంటి అధికారులు తీసుకొచ్చి అత్యున్నతమైనటువంటి సిఎస్ డీజీపీ పోస్టులో కూర్చోబెట్టుకొని మీరు పాలన చేశారు. మీరు చేసినట్టుగా మేము కూడా చేస్తాం అనుకుంటే తప్పు లేదు అధ్యక్ష. లేకపోతే ఎవరో రిటైర్ అధికారులను తీసుకొని వచ్చి మీరు రాపిచ్చారు. ఇది పేరుతో సహా చెప్తారు అధ్యక్ష. రిటైర్ అధికారులు దాకా పోవాల్సిన అవసరం లేదు మాకు. ఇక్కడ సర్వీస్లో ఉన్న అధికారులు నిష్ణాతులే, వాళ్ళే తయారు చేసి ఇచ్చారు కదా. బడ్జెట్ కూర్చొని మాట్లాడటం మీకు అది అవసరం ఉంది. మీరు ఓ దశాబ్ద కాలం పైబడి దాటిపోయినటువంటి వాళ్ళు రిటైర్ అధికారులు కూడా మీరు హెచ్ఓడీలుగా పెట్టుకొని ఈ పాలనలో వాళ్ళ ముందు పెట్టి పనిచేసే అధికారులను పక్కన పెట్టారు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు. మీలాగానే మేం చేస్తామని కూడా మీరు ఊహించుకుంటే ఎట్లా అధ్యక్ష? కరెక్ట్ కాదు కదా, తప్ప అధ్యక్ష. అది మీరు మమ్మల్ని ఏమైనా అనాలనుకుంటే అనండి, కానీ అధికారులు మాత్రం అవమానపరిచేటట్టుగా, తెలంగాణ అధికారులు అవమానపరిచేటట్టుగా ఇటువంటి బ్లేటెంట్ స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వొద్దని చెప్పి చాలా సీనియర్ సభ్యులైనటువంటి ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇంకో మాట కూడా వారు చెప్పారు. సరే, దాన్ని సమాధానం చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 41% ఎట్లా లెక్క తీశారు అంటే మీరు చెప్పింది కరెక్ట్, 41 కాదు 31, లేకపోతే అది కూడా చెప్పాను. ఇంకో మాట, ఇది కూడా కొంత బాగా అనిపించింది. మీరు వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని బ్లేమ్ చేయటం కోసమే ఈ శ్వేతపత్రం పెట్టారు. ఇది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. మేము చూపించిన ఈ శ్వేతపత్రంలో ఇచ్చిన ఏ ఒక్క లెక్క మేము ఎవరూ రాసింది కాదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవ్వరు రాసింది కాదు. మా సభ్యులు కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ ఎవ్వరూ రాసింది కాదు. 10 ఏళ్ళుగా మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పుస్తకాల్లోంచి ఆ రికార్డ్స్ నుంచి మీరు తీసినటువంటి అంకెలు వాస్తవాలే ఈరోజు మేము ఇక్కడ మాట్లాడాం. మీరు పెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టిమేట్స్, యాక్చువల్స్, రివైజ్డ్ డెట్ వీటికి సంబంధించిన అంకెలన్నీ కూడా ఆర్బీఐ దగ్గర ఉంటే ఆ సమాచారాన్ని తీసుకున్నాం, క్యాగ్ దగ్గర ఉంటే క్యాగ్ దగ్గర తీసుకున్నాం. అంతే తప్ప మాకై మేము సొంతంగా ఒక్క పదం కానీ ఒక్క అంకె కానీ ఇందులో రాసింది లేదు.